ఆచరణలో ఒక్కటైనా పెట్టండి. Therefore practice one or two. 30 సంవత్సరాలు 40 సంవత్సరాల అంతా కూడా మీరు ఇక్కడ ప్రవేశిస్తున్నారు. You have been visiting since 30 to 40 years. ప్రబోధనలు ఎన్నో వింటున్నారు. You have been listening to Bhagavan. కర్మణ నప్రజా ధనేన త్యాగేనైకి అమృతత్వమానసు అని అనేక రకంగా బోధిస్తున్నాం. Bhagavan taught repeatedly, it is a sacrifice that can bring immortality. How are you sacrificing? ఎంతమంది స్వామి వాక్యాలను ఆచరణలో పెడుతున్నారు? How many are practicing? ఎందుకోసం మీరు చేరటం ఇక్కడ? Why are you here? ఇది ప్రయోజనం లేనటువంటిది. It's all useless. కనుక ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టే చాలు, అన్ని చేయనక్కర్లేదు. At least practice one. ఏమిటి నా ఆచరణ? What is that you should practice? ఏమిటి నా ప్రీతి? What is that he ఏది నా ఇష్టము? What is that Swami likes? ఒక్కటే Only one. ప్రేమ ప్రేమ ప్రేమ. Only love, love. అది ఏ సాయి యొక్క శక్తివంతమైనటువంటి అస్త్రము. That is the powerful weapon. మీకు ఎవరికైనా ఇన్విటేషన్స్ పంపించామా? Have any one of you received invitation? రామని కోరామా? Is there any announcement? లేదు. No. ఈ ప్రేమ యొక్క ఆకర్షణే ఇన్ని రకమైనటువంటి వ్యక్తులను ఇక్కడ చేస్తూ ఉంటున్నారు. It is the attraction of love that brought you all here. ప్రేమ చేత సాధించలేనటువంటిది లోకంలో ఒక్కటి లేదు. In this world that you cannot, there is nothing you cannot achieve with love. ఏదో కొన్ని దాంట్లో కొన్ని మాత్రమే సాధించవచ్చును, కానీ ప్రేమ చేత భగవంతుని కూడా తన చేతిలో హస్తగతం గావించుకొని ఆడించవచ్చు. With love you can have God on hand and make him dance. గత జీవుడగు పతిని బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్విగాదే. Is not the Savitri the one of chastity? తన శక్తి మహిమచే దావాగ్ని సల్లాచి తృతి చంద్రమతి భారతీయగాదే. Chandramati is a Bharatiya. కుల సంగీతం అగ్ని గుండాన ప్రకటించే సీత భారత ధరా జాతగాదే. Sita also belongs to Bharat. గిరిశ దుర్మది కిరాత్కుని బుద్ధి గావించి దమయంతి భారత రమణిగాదే. Damayanti also likewise. వీళ్ళందరూ ఎలాంటి శక్తిని సాధించారు? What kind of power? ఎలాంటి పవిత్ర కీర్తిని ఆర్జించారు? What reputation they had? కానీ వారందరూ ఎక్కడిప్పుడు? Where are they now? ఇలాంటి వారి యొక్క చరిత్ర మనం చదువుతున్నామే కానీ ఆచరణలు ఏమైనా పెడుతున్నామా? We read their stories but we don't practice. కనుక దీనికి మూల కారణం ఏమిటి? What is that మన responsible? దుర్భావములే దీనికి మూల కారణం. The bad thoughts are responsible. స్వార్థము సప్రయోజనంలే దీనికి మూల కారణం. Selfishness, self-interest are the అహంకార reason. ఆడంబరంలే దీనికి మూల కారణము. The pomp and the ego. ఇవి పోవాలంటే ఏమి చేయాలి? What is to be done to give up? అయితే ఈ గుణములంతా కూడా ఆహార విహారములతో ఏర్పడుతుంటాయి. These qualities are due to food and habits. ఈనాడు ఎవరైనా సరే భగవద్భక్తులుగా కోరేటువంటి వారు, భగవద్భక్తులను విశ్వసించేటువంటి వారు, Today let him be anyone, those who consider themselves as devotees, మాంసభక్షణ వదలాలి. they should give up meat eating. కారణం ఏమిటి? What is the reason? ఈ పశుమాంసము నీ పశుగుణములనే పెంచుతుంది. The meat will develop animal qualities. హిందీలో చెప్తారు, జేసే అన్నే ఐసే మన్. As is the food, so is the mind. ఎలాంటి తిండో అలాంటి త్రేపు. As is the food, so is the belly. మామిడి పండు తింటే దోసకాయ తేపు వస్తుందా? When you eat mango, you don't have belch of cucumber. కనుక మేము ఈ దుర్మార్గమైనటువంటి గుణంతో కూడినటువంటి క్రూర మృగముల యొక్క మాంసములను భుజించటం చేత మనలో కూడా ఆ క్రూరత్వం అభివృద్ధి అవుతుండాలి. When you partake the meat, you will have animal qualities more and more. ఇది ఒక్కటే కాదు. Not only this, కానీ పంచభూతములతో మనకు కనిపించి శబ్ద స్పర్శ రూప రసగంధాలతో జీవించేటువంటి యొక్క ప్రాణం తీయటము ఎంత పాపము. what sort of a sin it is to kill an animal? నీ గుణములు రాక్షస గుణములు కావటమే కాకుండా నీ పంచభూతముల యొక్క సమానమైనటువంటి పరప్రాణిని కూడా నువ్వు తీయటం ఎంత పాపం. You have got the 5 elements in you. To kill another animal with all the 5 elements, what a sin it is. మానవునికి తాపం ఏర్పడుతుంటుండాలి. When you commit such a sin, you will have all the worry. కనుకనే నిజమైనటువంటి దైవ భక్తులు కాబోయేటువంటి వారు, కావాలని ఆశించేటువంటి వారు మాంసభక్షణం పూర్తి వదలాలి. Therefore the true devotees should give up meat eating. మేము సాయి భక్తులము, రామ భక్తులము, కృష్ణ భక్తులము అనేది కోళ్ళు తింటూ కూర్చోవటము. They say we are Sai devotees, Rama devotees, but they eat chicken. వీడు డివోటీ ఎట్లవుతాడు? How can you be devotee? వీడు నిజమైన భక్తుడు ఎట్లవుతాడు? How can you be true devotee? కనుక వీడు కేవలం రాక్షసుడే. So you are a demon. అలాంటి వాడిని భగవంతుడు ఏమాత్రం కూడా అనుగ్రహించడు. Such man will never be the recipient of God's grace. ఎవరైనా కూడా స్వదేశీయులు కానీ విదేశీయులు కానీ నిజంగా స్వామి యొక్క ఆజ్ఞను పాటించేటువంటి వారు ఈ మాంసభక్షణ తక్షణమే విసర్జించాలి. Therefore whether Indians or foreigners should give up this non-vegetarian food. ఇంకా రెండవది, The second one, మనము పానీయం తీసుకుంటున్నాం నీరు.
We drink water. నీటిలో ప్రాణం ఉంటుండాలి. There is life soul. నీటిలో జీవశక్తి ఉంటుండాలి. There is power. నీటి చాలా పవిత్రమైనటువంటి భగవంతుని యొక్క అంశము. Water is the spark of the divine. భగవంతుని నుండి ఆవిర్భవిస్తుంటుండాలి. శంకరుని యొక్క జటాజూటముల నుంచినే ఆవిర్భవిస్తుండాలి. It originated with the four locks of అలాంటి Shankara. నీటిని వదిలి We leave it, బాటలను తీసుకోవటము but we take ఎంత bottles. తప్పు. It's a big mistake. కనుక ఇది మద్యపానం అనేటువంటిది మహాక్రూరమైనటువంటిది. This alcoholism is very bad. తనను తాను మరిపిస్తుంది. It makes you forget తన yourself. గౌరవాన్ని తీసివేస్తుంది. You lose respect. మానవత్వాన్ని విస్మరిస్తుంది. The human quality is gone. దివ్యత్వాన్ని మరిపిస్తుంది. The divinity is forgotten. వాడు ఏమి చేస్తున్నాడో ఏం చూస్తున్నాడో వానికే తెలియదు. He doesn't know what he sees, what he listens to. ఊగుతూ ఉంటుంటాడు. He goes on tossing that way and this way. నిజముగా వాడిని చూస్తే ఎంత అవమానం వేస్తుంది. What a matter of shame to look at him. నవ్వు వస్తుంది. ఏమిట్రా వీడు మానవుడై పుట్టిపడు ఈ విధమైనటువంటి యొక్క ప్రాణం లేనటువంటి జీవిగా ప్రవహిస్తున్నాడే. We just heckle at him because he behaves మంచిది so. కాదు. It's not good. తద్వారా కొన్ని కుటుంబంలో కూడా నాశనం అయిపోతున్నాయి. Because these qualities of each of certain families are ruined. ధనమంతా కూడా ఈ విధమైనటువంటి మద్యపానంకి వినియోగించి కన్న భార్యను కట్టుకున్న బిడ్డలు కానీ ఏమాత్రం కూడా సాకటం లేదు. All the money is spent for these habits and is not able to maintain his family. ఇలాంటి తల్లిదండ్రులు కానీ బిడ్డలు కానీ భార్యలు కానీ పోషించలేనటువంటి వాడు ఎంత ఉండి ఏమి ప్రయోజనం? With all the wealth, what is the use if you can't ఈ maintain the దుర్గతికి parents' మూల family? కారణం ఏమిటి? What is the main reason? మద్యపానమే. It's only drinking. నిజంగా అది మద్యపానంతో పాటు కొంతమంది సిగరెట్ కూడా తీసుకుంటుంటారు. Along with drinking, some smoke ఈ cigarettes. సిగరెట్ వల్లనే ఈనాడు మానవునికి మితిమీరినటువంటి జబ్బులు ప్రవేశిస్తున్నాయి. Because of smoking, people fall sick. ఆస్తమా, ఇస్నోఫీరియా, గుండె జబ్బు ఇలాంటివంతా కూడా స్మోకింగ్ వల్ల వచ్చేటువంటివి. Asthma, eosinophilia and cardiac complaints due to smoking. నిజముగా ఒక్కతూరి వాడు సిగరెట్ పీల్చి తన కన్నబిడ్డను ఒక్కతూరి ముద్దు పెట్టని వాడికి క్యాన్సర్ వస్తుంది. The moment he smokes and takes one puff, he will suffer from cancer. ఒక్కతూరి నీవు స్మోకింగ్ చేసి ప్రత్యక్ష ప్రమాణంగా నీవు నిరూపించండి. You can prove it directly. తెల్లని బట్ట తీసుకుని ఆ గాలిని అని ఊపండి. Take the white cloth and blow it. ఈ తెల్లని బట్ట పైన ఎర్రని మార్కు ఏర్పడుతుంది. On the white cloth, you find red spot. ఒక బట్ట పైనే తన యొక్క గాలి వల్లనే ఇంతవరకు ప్రమాదం జరిగినప్పుడు ఈ స్మోకింగ్ వల్ల మన దేహంలో ఉన్నటువంటి రక్తనాళములు ఎంతవరకు చెడగొడుతుంది. When the cloth shows all the spots, you can imagine how the vessels are spoiled. ఆరోగ్యాన్ని పూర్తి నిర్మూలం చేస్తుంది. The health is totally gone. జీవితమే కొంతవరకు నశింపజేస్తుంది. The lifespan is cut short. కనుక So, నిజమైన దైవ భక్తులు కాబోయేటువంటి వారు the true devotees, మాంస భక్షణ, మద్యపానము, ఈ యొక్క స్మోకింగ్, non-vegetarian diet, the drinking and smoking, ఈ యొక్క మద్యపానం చేత మహాక్రూరమైనటువంటి యొక్క కర్మలకు పాల్పడుతున్నారు. they must discontinue. They should not do that anymore. కానీ ఇది ఏ ప్రభుత్వం కూడా దీన్ని ఆపలేదు. But none can stop it anyway. ఎవరి భావం వారిలో మార్పు రావాలి. The feeling should transform. ఇది మానసిక పరివర్తన వల్లనే కలిగేటువంటిది కానీ పరుల వల్ల బోధిస్తే వచ్చేటువంటిది కాదు. It should come out of mental ఎవరికి transformation. వారు సత్యాన్ని గుర్తించి వర్తించాలి. Each one has to recognize the truth and conduct one's own self. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈనాడు స్వామి యొక్క 69వ బర్త్డే అని మీరు భావిస్తున్నారు. You view this day as the 69th birthday of నాకు ఆ Bhagavan. విధమైనటువంటి ఆశలు లేవు. Swami